రష్మిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న ప్రచారాలకు తెరదించుతూ నేడు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో 3 ముళ్ళు వేసినట్లుగా తెలుస్తోంది. 2 భిన్న సంస్కృతుల కలయికగా ఈ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరపగా, సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబం ఆచారాల ప్రకారం మరోసారి వివాహం నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన క్రికెట్ మ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఈ జంట ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుల వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు విరోష్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఇక వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిన ఉదయ్పూర్లోనే వీరి వివాహం జరగడం మరో విశేషం. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఉదయ్పూర్లోని ఆరావల్లి పర్వతాల నడుమ ఉన్న ఐటీసీ మూమెంట్ లగ్జరీ వేదికను వివాహానికి ఎంపిక చేశారు. సెంట్రల్ ఉదయ్పూర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదికలో మొత్తం 117 గదులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000 మంది వరకు అతిథులు ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది అనువైన వేదికగా గుర్తింపు పొందింది. అందమైన అవుట్డోర్ గార్డెన్, యూనిక్ డెకరేషన్ ఈ వేదికకి ప్రత్యేకంగా తీసుకొస్తాయి. ఇక ఐటీసీ మూమెంట్స్లో పెళ్లి నిర్వహిస్తే సుమారు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చు. వివాహ ఖర్చు దాదాపుగా 90 లక్షల నుంచి 1.4 కోట్ల వరకు ఉండొచ్చునని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి 200 మంది అతిథులు ఉంటే ఖర్చు 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా.